మందిని కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాదు ఈ రోజు మాయ మాటలతో మొట్టబెడుతూ ఎవరికి కావాల్సిన మీరు ఒక పాలగారి వాక్యం మాదిరి ఏ ఎమ్మెల్యే పెడితే ఆ ఎమ్మెల్యే, ఏ మంత్రి పెడితే ఆ మంత్రి ఎక్కువగా ఉన్నాయి అయినా తీసుకొని వచ్చేసి చెరువుకి ఇస్తున్నాం అంటున్నారు. నేను అడుగుతున్నాను తప్పుడే, నేను కావడం లేదు. ఎందుకంటే 34 టీఎంసీ రావాల్సింది ఈ రోజు కాదు, గత 15 సంవత్సరం మాత్రమే వచ్చేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5 టీఎంసీలు, ఆ తర్వాత దాన్ని కూడా 5 టీఎంసీలు కూడా కేసీఆర్. ఈ రోజు ఉండే తాగునీటి పథకాలు అన్ని కూడా పట్టణ పథకాలు కావు, పట్టణానికి మున్సిపాలిటీ వచ్చే పథకాలు కావచ్చు, సత్యసాయి పథకం కావచ్చు, శ్రీరామ హెచ్చరించి అంటే కనేకల్లు, రుడ్రికల్లు, బొమ్మనాలు ప్రాంతానికి, అలాగే జీబీసీ గుంటకల్లు కెనాలు కావచ్చు, కార్మిక బ్రాంచ్ కెనాలు, కులిమింగల్ బ్రాంచ్ కెనాలు, అన్ని దాంట్లో కూడా 28 వచ్చాయని చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు ఈ జిల్లా రైతాంగం. దాన్ని మేమంతా పొలిటికల్ రాజకీయ పార్టీలు కూడా అంతే వచ్చాయి. కానీ అలాగే 3.485 అంటే దాదాపుగా 300 టీఎంసీ నీళ్లు కేసీ కెనాలు కూడా మన జిల్లాకు కూడా రావాల్సిన హక్కు అది. ఈ రోజు కేసీ కెనాల్ హక్కుని ఆ రోజు మన అందరి యొక్క పోరాటం, ముఖ్యంగా రాజకీయ పోరాటాలను కూడా గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని కూడా ఏదో రకంగా కరువు నుంచి చేయాలని చెప్పి విముక్తి చేయాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టీఎంసీ మనకి ఇచ్చారు. ఈ రోజే కాదు, ఒకవేళ మనకు 6 టీఎంసీలు రాకపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా 2006 నుంచి 4 టీఎంసీల నుంచి 500 టీఎంసీల వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాకు వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోయిన సంవత్సరం కూడా 300 టీఎంసీలు నీళ్లు వచ్చినాయి. 2014లో కూడా ఖరీఫ్ లో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అయిన తర్వాత కూడా మనకు 4 టీఎంసీలు కూడా నీళ్లు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం దాన్ని మళ్ళా కూడా కర్నూలుకి దారదత్తం కూడా చేశారు. ఇప్పటికే 300 టీఎంసీలో మనకు వస్తే దాదాపుగా 2.6 అంటే దాదాపుగా 1 టీఎంసీ తప్ప మిగతా దాంట్లో కూడా చేశారు. మేము అడిగాము, చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఉండే కలెక్టర్ గారు ఇక్కడంతా కూడా సింగనమల రైతాంగం కూడా దాదాపుగా 4 నుంచి 5 వేల మంది కూడా ఆ రోజు కూడా పద్మావతి యొక్క ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేశాం. మేమందరం కూడా కలెక్టర్ గారికి బాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా ఎలా కూడా నీళ్లు వస్తాయని కూడా గతంలో కూడా మేము చెప్పడం కూడా జరిగింది. తర్వాత అనేక మార్లు కూడా ఎస్సీని కలెక్టర్ గారిని కూడా కలిసి కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా పోయిన ఎన్నో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ధర్నా కూడా చేసేసి ఒక రిప్రజెంటేషన్ కూడా కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పూర్తి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేము కేవలం 27 టీఎంసీలు వస్తే పూర్తిగా పంటయింది. ఈ సంవత్సరం 10 టీఎంసీలు వస్తే కేసీ కెనాల్ నీళ్లు లేకపోయినా కూడా నిన్న సాయంకాలం వరకు హండ్రీ నీళ్ళు 15.100 టీఎంసీ నీళ్లు ఈ రోజు మాల్యాల దగ్గర పంప్ చేస్తే కర్నూలుకి 1.100 టీఎంసీ నీళ్ళు ఇస్తే ఈ జిల్లాకు 14.52 టీఎంసీలు 14 టీఎంసీలు ఈ జిల్లాకు నీళ్ళు కూడా వచ్చాయని చెప్పేసి చెప్పాను. ఇది ఏదో మా దగ్గర కాదు, అధికారికంగా ఈ రోజు హెచ్ఎంఎస్ఎస్ యొక్క ఇంజనీర్లు చెప్పిన లెక్కనే. 2006 కృషి దినంలో ఈ రోజు మాల్యాల దగ్గర కూడా లిఫ్ట్ చేస్తున్నారు కూడా అవకాశం ఉంది. ఫిబ్రవరి